దయచేసి ప్రజలకు అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం. గుంటూరు జిల్లా తెనాలి స్థానిక ఆటో నగర్ శివార్లో గల కాటూరి ఆర్ట్స్ గ్యాలరీలో జరిగిన కార్యక్రమంలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కె గంగాధరరావు, దళిత విశ్వవిద్యాలయ ఉపకులపతి గుజర్ల మూడి కృష్ణాచారి, ఎన్ఎన్యు ప్రొడ్యూసర్ ఆచార్య పొన్నేగంటి రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు. 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కాటూరి ఆర్ట్స్ గ్యాలరీలో ఫైబర్ గ్లాస్తో రూపొందించిన 7 అడుగుల ఎత్తుగల భారత రాజ్యాంగ పుస్తకం, స్టైలిన్స్ స్టీల్తో తయారైన 13 అడుగుల పెన్ను ప్రదర్శనంగా ఉంచారు. శిల్పకళ వేదికలో బందర్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరుగుతుంది. లైవ్లో చూద్దాం. జరుపుకునేటటువంటి ముఖ్యమైనటువంటి పండుగ ఏదంటే ఓటర్ల దినోత్సవం. ఓటర్ల దినోత్సవం అనేటటువంటిది 2011లో మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలోనే ప్రారంభమైంది. అందువల్ల ఈరోజు కాన్స్టిట్యూషన్ అనేటటువంటిది అంబేద్కర్ గారు రాసినటువంటి కాన్స్టిట్యూషన్ కాటూరి ఆర్ట్ గ్యాలరీలో ప్రారంభం చేయడం కూడా ఆ రెండిటికి చాలా చక్కని సమన్వయం ఏర్పడింది. అలాగే స్టీల్ పెన్ కూడా తయారు చేయడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. ఎప్పుడో ప్రపంచంలో 1804లో ప్రపంచంలో మొట్టమొదటిగా మన పెన్ తయారు చేస్తే ఇండియాలో ఒక డాక్టర్ గారు 1904లో ఒక మంచి పెన్ తయారు చేశారు. అంటే మన దేశంలో కూడా ఈ పెన్నుల తయారీ అనేటటువంటిది ప్రారంభమైనటువంటిది. అటువంటి వాటన్నిటినీ క్రోడీకరించి కాటూరి ఆర్ట్ గ్యాలరీ అనేటటువంటిది దీనిలో ఈ భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారు రాసినటువంటి ఒక కళాన్ని ప్రత్యేకపరచడం అనేటువంటిది గొప్ప విషయం. మన భారతదేశ కీర్తిని తెనాలి నుంచి కాటూరు ఆర్ట్ గ్యాలరీ నుంచి దానిలో భాగంగా మరి కొన్ని విగ్రహాలు తెనాలి ప్రముఖుల విగ్రహాలని పెట్టాలని నిర్ణయించినప్పుడు మా గ్రామవాసి అయినటువంటి మోతుకూరి జనార్దన్ గారి విగ్రహాన్ని నేను తయారు చేయించడం, దాని సందర్భంగా నాకు కాటూరి గారితో పరిచయం అవటం. కాటూరి గారు యొక్క మనిషి చూడటానికి ఎంతో గంభీరంగా కనిపిస్తారు, కానీ చాలా సున్నితమైన మనసు మాస్టర్ కాటూరి గారిది. అది నేను ఈ 2 ఇయర్స్లో ఆయనతో ఉన్న సాన్నిధ్యం నేను అబ్జర్వ్ చేశాను. ఇక వారి యొక్క ప్రదర్శన చూసిన తర్వాత మాకైతే మాటలు లేవు, ఒకటి చెప్పాలంటే నోటి మాటలు లేవు, దీని మీద ఏం కామెంట్ చేయాలని. కానీ చాలా వ్యాపారస్తులు చేశారు. నిజంగా ఇది మా తెనాలికి చాలా గర్వకారణమైన ఇది గ్యాలరీ అని నేను భావిస్తున్నాను. అయితే ఈ గ్యాలరీ ద్వారా మరి మేము యూనివర్సిటీలో ఒక ఫ్యాకల్టీగా ఉన్నాం కాబట్టి మా యూనివర్సిటీలో కూడా మరి ఫైన్ ఆర్ట్స్ డిపార్ట్మెంట్ రన్ అవుతుంది. ఏమైనా మా యూనివర్సిటీ స్టూడెంట్స్కి మరి మా కాటూరి గ్యాలరీ వాళ్ళు కొంచెం ఇన్పుట్స్ ఇచ్చి ఏదైనా ప్రాజెక్ట్స్ వర్క్స్ టేకప్ చేస్తే బాగుంటుందని గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు కూడా వస్తుందని ఆశాభావంతో ఉన్నాం. వారికి మరి ఇలాంటి ప్రదర్శన ఎవరు ఏర్పాటు చేయలేదు. 6 అంగుళాల నుంచి మరి 30 అడుగుల వరకు నిలబడ్డ విగ్రహాలు, అలాగే 6 అంగుళాల నుంచి 15 అడుగుల వరకు కూర్చున్న విగ్రహాలు, ఎవరు ఇన్ని విగ్రహాలతో ఒక ప్రదర్శన ఏర్పాటు చేయలేదని మరి గిన్నిస్ బుక్ వారికి తెలియపరచడం జరిగింది. మా